హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఇలా మా అమ్మ చేసి పెడుతుంది. మా అమ్మ చేసే స్టైల్‌లో ఈరోజు మీకు గోంగూర పచ్చడిని చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ముందుగా అయితే 2 కట్టల వరకు గోంగూరను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం కడిగేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక టమాటా, 5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోకి ఒక టీ గ్లాసున్నర వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు గోంగూరని ఉడికించుకోండి. ఈలోపు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడైతే చల్లారిపోయినాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కారాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసేద్దాము. చూసారా, గోంగూర కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. మీకు ఒకవేళ లోపల వాటర్ కనుక మిగిలి ఉన్నట్లయితే వాటిని వంపేసుకొని తర్వాత పప్పు గుత్తోటి కానీ లేదంటే ఇలా స్మాషర్ తోటి కానీ బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోండి. గోంగూర అయితే బాగా మెత్తగా మెదిగిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం మొత్తాన్ని వేసేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కారం అలానే ఇప్పుడు ఎండుమిర్చి కారము కరెక్ట్గా నాకైతే సరిపోతుంది. ఈ పచ్చడి కోసము పుల్లగా ఉన్న గోంగూరను తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు గోంగూర కనుక పులుపు తక్కువగా ఉన్నట్లయితే గోరంతా చింతపండు పులుసుని వేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్టు అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపును పెట్టేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ చట్నీ కోసం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని అందులోకి 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి మనం మెదిపేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరని వేసేసుకొని నూనెలో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గోంగూర అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అచ్చం భోజనాల్లో పెట్టే గోంగూర పచ్చడిలానే ఉంటుంది. తప్పకుండా ఎప్పటిలాగా కాకుండా మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.